నీకు నిజముగా ప్రభు ద్వారా అనుగ్రహించబడే నూతన హృదయం నీకు కావాలంటే నీవు దైవ సన్నిధిలో నుంచి చెదరగొట్టబడిపోయిన వ్యక్తిగా దేవుని సన్నిధికి దూరంగా ఉంటే నీ మనస్సు నూతన పరచుడాయన. మొదట నువ్వేం చేయాలంటే నీ బలహీనతలు ఒప్పుకొని దూరమైన నీవు ఈ మధ్యాహ్న కాలము తిరిగి ప్రభు సన్నిధిలో సమకూర్చబడాలి. హల్లెలూయా. ఏమవ్వాలి? నీవు గడిచిన దినాలు ఎన్నిసార్లు దైవ సన్నిధికి దూరం అయిపోయావో, ఎన్నిసార్లు ఆయన సన్నిధిలో నుంచి చెదరగొట్టబడిపోయావో. దేవుని బిడ్డ, అదే స్థితిలో నీ ఉంటే నీ మనస్సు మారి నూతన పరచబడదు. ఈ రోజున నిన్ను ప్రభు పిలుస్తుండగా నువ్వేమవ్వాలంటే ఆయన సన్నిధిలో నువ్వేమవ్వాలంటే దేవుని బిడ్డ సమకూర్చబడాలి. హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే నీవు ఆయన సన్నిధి, నీకు స్వదేశముగా పిలువబడుతున్న ఆయన సన్నిధిలో నాటబడిపోవాలి. ఊరకనే ఉంటే కాదు, ఏమవ్వాలి? నీవు నాటబడడం అని ఎందుకు చెప్తున్నాను? ఒక మొక్క వేస్తే అది ఏమవుతుందో తెలుసా? అది ఎదిగి ఎత్తుగా ఉండినప్పుడు ఏమైనా తుఫాను కానీ పెనుగాలులు వస్తే పడిపోకుండా ఉండడానికి అది ఏమవుతుందంటే వేర్లతో భూమిలోనికి వెళ్ళి గట్టిగా నిలవబడుతుంది. అది అదేవిధంగా నువ్వేం చేయాలంటే 2025వ సంవత్సరంలో దేవుని బిడ్డ నువ్వేమవ్వాలంటే ఆయన సన్నిధిలో ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె నువ్వు నాటబడిపోవాలా, అంటే స్థిరపరచబడిపోవాలి. దావీదు అన్నాడు కదా, దేవా నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి ప్రభా అని ప్రార్థించాడు. ఈ రోజున దేవుని బిడ్డ నువ్వు ఊరకనే ఉంటే కాదు, ఒక తీర్మానం చేసుకొని ఆయన మందిర ఆవరణములో నువ్వేం చేయాలంటే నాటబడాలి, స్థిరపరచబడాలి. ఇంకెన్నటికీ నీవు తొలగిపోకూడదు. సాతానుడు ఎంత శోధించినా, వ్యక్తులు ఎంత నిన్ను బలవంతము చేసిన, పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినప్పటికీ దేవుని బిడ్డ నీవు మాత్రం ఎంత మాత్రము ఆయన సన్నిధిలో నుంచి నువ్వు తొలగకూడదు. ఇంకెన్నడూ వెనుతిరిగి నీవు చూడకుండా నిత్యము ఆయన సన్నిధిలో నీవు నాటబడాలి. హల్లెలూయా.